పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ జగన్ వెంట ప్రభంజనం. జగన్ కోసం ఇంత జనమేంటో. అప్పుడే చేజింగ్ మొదలైందా? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది. అటు జగన్ సైతం టీడీపీని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యాచరణకు పదులు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్కు ఇప్పుడు ఎక్కడికెళ్లినా కూడా జనస్పందన భారీగా కనిపిస్తుంది. ఏడాది కాలంలో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయంగా సంచలనంగా మారుతుంది. అసలు జగన్ క్రేజ్ పెంచుతుంది ఎవరు? ఎందుకు ఇంత జనస్పందన అనేది కీలకంగా మారింది. 2024 ఎన్నికల్లో జగన్ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. కూటమి భారీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఏడాది కాలం మాత్రమే పూర్తయింది. జగన్కు వచ్చిన ఓటమితో ఇప్పట్లో వైసీపీ కోలుకునేదనే చర్చ జరిగింది. పలువురు కీలక నేతలు పార్టీ వీడారు. జగన్ సైతం అప్పుడప్పుడు పరామర్శలు, తాడేపల్లి బెంగళూరు మధ్య తిరుగుతూ ట్వీట్లతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఊహించిన విధంగా రాజకీయం టర్న్ అయింది. వరుస కేసులు, అరెస్టులపైన వైసీపీలో తొలుత ఆందోళన కల్పించిన తర్వాత తెగింపు కనిపిస్తుంది. ఒక విధంగా వైసీపీలోనే ఉంటూ జగన్ పైన ఆగ్రహంతో ఉంటూ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్న వారంతా ఈ పరిణామాలతో ఏకమయ్యారు. పార్టీకి తిరిగి దగ్గరయ్యారు. ఇక జగన్కు 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ దక్కింది. జగన్ పథకాల కారణంగా ఆ మాత్రం ఓటింగ్ దక్కిందని విశ్లేషణలున్నాయి. దీంతో తాము పథకాలు అమలు చేయడం ద్వారా జగన్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని కూటమి నేతలు వ్యూహరచన చేశారు. ఏడాది కాలంలో వైసీపీ పథకాల అమలు విషయంలోనూ కూటమిని టార్గెట్ చేస్తుంది. తాజాగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. అయితే జగన్ ఓడిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా స్పందన అనూహ్యంగా కనిపిస్తుంది. పార్టీ నేతలు జనాన్ని తరలిస్తున్నారనేది కూటమి నేతల ఆరోపణ. అయితే తరలి వచ్చిన జనం, తరలించిన జనానికి తేడా స్పష్టంగా ఉంది. అది జగన్ పర్యటనలో కనిపిస్తుందనేది మరో విశ్లేషణ. ఇదే సమయంలో జగన్కు 2014 ఎన్నికల నాటి నుంచి 40% ఓటు బ్యాంక్ ఉందని, 2019లో పెరిగి 2024లో తగ్గిన 40% వచ్చిందని గుర్తు చేస్తున్నారు. జగన్ ఓడిన టీడీపీ నేతలు, టీడీపీ మద్దతు మీడియా ప్రతి సందర్భంలోనూ టార్గెట్ చేస్తూ కొనసాగిస్తున్న వ్యతిరేక ప్రచారం మాజీ సీఎం పైన సానుభూతి పెంచుతుందనే అభిప్రాయం వినిపిస్తుంది. జగన్ పర్యటనపైన శాంతి భద్రతల కోణంలో పోలీసులు ఆంక్షలు విధించినా జగన్ అభిమానులు దీనికి రాజకీయ కోణంలోనే ఆలోచన చేశారు. జగన్ టూర్ సక్సెస్ చేసి తమకు సత్తా చాటాలని భావించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగన్కు ఒక్క సీటు దక్కలేదు. అయినా జగన్ పర్యటనకు భారీగా స్పందన కనిపించింది. ఇక కొత్తగా జగన్ కమ్మవారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. జగన్ సైతం ఒక చేజింగ్ మొదలుపెట్టారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో కూటమి వర్సెస్ జగన్ రాజకీయ గేమ్ మరింత ఆసక్తిగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.